అండి, అందరికీ నమస్తే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజు పెంచాలి అంటే ఎట్లా పెంచాలి, కిందన పైననా, ఎక్కడ పెంచితే ఎట్లా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి నేనైతే చిన్న చిట్కా మీకు చెప్తున్నా. కింది సైడ్ పెంచండి. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఆపించి పెంచిన, ఇక్కడ నుంచి మనం కుట్టేసుకుంటాం. ఇక్కడ నుంచి కుట్టినప్పుడు మనకి ఇంత పెరిగిందనమాట. ఇక్కడ పెంచితే ఏమవుతుంది, పైన పెంచంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. సంఖ డీప్ అయిపోతుంది, నెక్ కూడా పెద్దగా అయిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఇక్కడ పెంచాలి. ఇంకా బ్యాకులనే పెంచాలి, ఫ్రంట్లో పెంచొద్దు, అంత పర్ఫెక్ట్ ఉండాలి అంటే కట్ చేసుకునేటప్పుడు ఇది చూడండి, షేప్ పట్టి 2 ఇంచులు మనం వేస్తాము. ఆ 2 ఇంచులు చూసుకొని ఇక్కడనే కొద్దిగా దించుకోవాలి. ఈ సైడ్ కొంచెం దించాలి, మిగతాదంతా ఎలా ఉందో అలాగే సేమ్ రావాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఫ్రంట్లో అయితే లూజ్ వద్దు, మాకు బ్యాక్లో మాత్రమే పెద్దగా కావాలి అంటే ఈ ఫార్ములా కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజు పెంచాలి అంటే ఎట్లా పెంచాలి, కిందన పైననా, ఎక్కడ పెంచితే ఎట్లా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి నేనైతే చిన్న చిట్కా మీకు చెప్తున్నా. కింది సైడ్ పెంచండి. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఆపించి పెంచిన, ఇక్కడ నుంచి మనం కుట్టేసుకుంటాం. ఇక్కడ నుంచి కుట్టినప్పుడు మనకి ఇంత పెరిగిందనమాట. ఇక్కడ పెంచితే ఏమవుతుంది, పైన పెంచంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. సంఖ డీప్ అయిపోతుంది, నెక్ కూడా పెద్దగా అయిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఇక్కడ పెంచాలి. ఇంకా బ్యాకులనే పెంచాలి, ఫ్రంట్లో పెంచొద్దు, అంత పర్ఫెక్ట్ ఉండాలి అంటే కట్ చేసుకునేటప్పుడు ఇది చూడండి, షేప్ పట్టి 2 ఇంచులు మనం వేస్తాము. ఆ 2 ఇంచులు చూసుకొని ఇక్కడనే కొద్దిగా దించుకోవాలి. ఈ సైడ్ కొంచెం దించాలి, మిగతాదంతా ఎలా ఉందో అలాగే సేమ్ రావాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఫ్రంట్లో అయితే లూజ్ వద్దు, మాకు బ్యాక్లో మాత్రమే పెద్దగా కావాలి అంటే ఈ ఫార్ములా కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి. థ్యాంక్ యూ.